మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నవీన్ మిట్టల్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, మరియు ముషరఫ్ ఫరూకీ గారు. ఈ ముషరఫ్ ఫరూకీ గారు ఎవరో కాదు, మన పాలమూరు బిడ్డ. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఐఏఎస్ సాధించి ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి, ముఖ్యంగా కొడంగల్ మండలానికి 34 ఊర్లలో మరి సోలార్ పవర్ ఫ్రీగా ప్రతి రైతుకు మరి గృహజ్యోతి లబ్ధిదారులకు అందించడానికి వచ్చినటువంటి ముషరఫ్ ఫరూకీ గారికి నా యొక్క అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఎందుకంటే అధికారిగా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో మరి దిగ్విజయంగా పూర్తి చేయడానికి మరి నవీన్ మిట్టల్ గారు, మరి ముషరఫ్ ఫరూకీ గారు వీళ్ళందరూ కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సొంత ఊరిలో మరి చేసిండ్రు కాబట్టి మరి వారి నియోజకవర్గంలో కూడా మరి ఇట్లాంటి కార్యక్రమం గొప్పగా చేయాలనే ఉద్దేశంతో మరి మీ అందరూ కరెంటు వాడకందారులుగానే కాకుండా మరి కరెంటును తయారు చేసే రైతులుగా మరి గృహజ్యోతి లబ్ధిదారులందరూ మరి ఫ్రీగా ప్రభుత్వ కరెంటు వాడుకోవడమే కాకుండా మీరే తయారు చేసుకొని మరి ప్రభుత్వానికి అమ్మే విధంగా మరి తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి నవీన్ మిట్టల్ గారు వీరందరూ కలిసి ఈ స్కీమ్ను కొంత మరి దాదాపు 40-50% మరి కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ కింద ఇస్తుంది. కాబట్టి దీన్ని మొట్టమొదటిగా మన కొడంగల్ నియోజకవర్గానికి ఉపయోగపడాలి, మరి మా రైతులకు మరి సోలార్ పవర్ అందాలి అనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ మరి ఆ స్కీమ్ను మరి మొట్టమొదటిగా కొడంగల్ నియోజకవర్గంలో మరి చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి వారందరికీ మన అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. అందరి సపోర్ట్ కూడా ఈ విధంగా మరి ఈ 34 గ్రామాలకి కాకుండా మరి రాష్ట్రమంతటా మరియు కొడంగల్ నియోజకవర్గం అంతా కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి మా రైతులకు మరి మా గృహజ్యోతి లబ్ధిదారులకు అందరికీ ఈ స్కీమ్ను మరి ఇంప్లిమెంట్ చేయాలని మరి నా మనస్ఫూర్తిగా మరి ఈ ఉన్నతాధికారులందరినీ కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి టెక్నికల్గా అన్ని విషయాలు మరి వారందరూ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మన నవీన్ మిట్టల్ సార్ కూడా మీ అందరికీ సవివరంగా వివరిస్తారు. వాళ్ళందరికీ మరి మీ అందరూ సపోర్ట్ చేస్తూ మరి సార్ చెప్తున్నాడు మరి 30 to 40 డేస్లో మరి 30 నుంచి 40 రోజులలో మరి ఈ కార్యక్రమం కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి టార్గెట్ పెట్టుకొని చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ సహకరించి ఆ కార్యక్రమాన్ని మరి కంప్లీట్ అయినాక అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు కూడా మరి కరెంటును ఉపయోగించడమే కాదు, మీరు కరెంటు వాళ్ళు ఇచ్చిన పథకం ద్వారా మీరు డబ్బులు కూడా ఆదాయాన్ని కూడా పొందే విధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలరని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా.